అది మంచి ఇల్లా లేదంటే అక్కడ ఎలాంటి పని ఉంటుంది, దేని గురించి అక్కడ మనకైతే ఇంకా వర్క్ పిలుచుకుంటా అంటారు అని చెప్పేసి తెలుసుకొని అయితే రండి. ఇంకోటి ముఖ్యంగా వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే అంటే అస్సలు ఏజెంట్ గాలనేది అస్సలు అయితే ఎవ్వరు కూడా నమ్మద్దండి. ఇది ఎలా మోసపోతా అన్నారంటే ఏజెంట్ వాళ్ళని నమ్మి ఏజెంట్ వాళ్ళు ఏం చెప్తారా అంటే ఒకటే హౌసే ఉంటది, ఒకటే పిల్లోడే ఉంటాడు, ఒకటే ఒకటే మేడమే ఉంటది. Because there is a contract, you understand? I am talking to you, you look at me. When I talk to you, you look at me and you be polite. You be polite or I will put you now in the street. You understand? And I will take back the money. Now I will call them to give me back the money. You be polite and you answer politely. We were good to you. You answer politely. హలో హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో తమ్నైల్ అయితే చూసే ఉంటారు. కువైట్లో హౌస్ మేట్స్కి ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి పనులు చేయాలా అనేది ఈ వీడియోలో టోటల్ మొత్తం అంతా నేనైతే క్లియర్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. I'm cleaning, Mom. You are cleaning? This is the cleaning? No, Look, even the office, when I called him now, he said that he will scream on you and he will beat you tomorrow. And I told him, I don't want you anymore. He said he will scream on you and give you back here. I said, no, I don't want her back. Because there is a contract, you understand? I am talking to you, you look at me. When I talk to you, you look at me and you be polite. You be polite or I will put you now in the street. You understand? And I will take back the money. Now I will call them to give me back the money. You be polite and you answer politely. We were good to you. You answer politely. Stop making this drama. There is a contract. But I do not want you anymore. I told him. And I told him now because if he was open, you go to sleep there. Now we will make you sleep in the hotel. In our hotel. Because we don't want you to sleep in the house. If it was to me, I will make you sleep on the stairs. Because you are a very bad person. You left Zena without taking the laundry out and without continuing the house. You are crazy? You have a contract. You understand? కువైటీ వాళ్ళ ఇండ్లలో పని మనిషిగా పనులు చేసే వాళ్ళందరూ కూడా పాపం అయితే చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఎలాగంటారా, నేనైతే ఒకటైతే చెప్తాను చూడండి. తెలిసి తెలియకైతే చాలా మంది అయితే ఇంకా కువైట్కి అయితే రావడం అయితే జరుగుతూ ఉంటది. కువైటీ ఇండ్లల్లో పనులు చేయాల్సిండేటివి అయితే ఒకటి కాదు రెండు కాదు కానీ 100 పనులు అయితే ఉంటాయి కువైటీ ఇండ్లల్లో. ప్రతి ఒక్కరు కూడా అయితే ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సఫర్ అయితే అవుతూ ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు, కువైటీ వాళ్ళు ఉంటారు. కువైటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీలు ఉంటారు, వాళ్ళందరి పనులు కూడా అయితే చేయాల్సి వస్తుంది. అలాగే ఇంకోటి ఏమరా అంటే ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు కువైట్లో చాలా మంది కువైట్కి వచ్చి మోసపోతా ఉన్నారు. అది ఎలా మోసపోతా ఉన్నారంటే ఏజెంట్ వాళ్ళని నమ్మి ఏజెంట్ వాళ్ళు ఏం చెప్తారా అంటే ఒకటే హౌసే ఉంటది, ఒకటే పిల్లోడే ఉంటాడు, ఒకటే మేడమే ఉంటుంది, నువ్వు వాళ్ళకి చూసుకొని ఇంకా హ్యాపీగా అయితే ఇంకా నువ్వు ఇక్కడైతే లైఫ్ అయితే చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చేసేయి అని చెప్పేసి అయితే చెప్తారు. వాళ్ళ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చి అయితే చాలా మోసపోతా అంటారు. దయచేసి నేనేం చెప్తానరా అంటే ఎవ్వరు కూడా ఏజెంట్లని అస్సలు అయితే నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు ఎలాగ చేస్తారా అంటే వాళ్ళకి కావాల్సిందేది డబ్బుల గురించి చూసుకునేసి ఇక్కడ ఏ పని ఉంటుంది ఏమని చెప్పేసి వాళ్ళు ఇండ్లలోకి వెళ్ళేసి పోయేసి లోపల వెళ్ళేసి అయితే చూడరు కదా. సో మనం అక్కడ గొర్రెలు అయిపోతాం అన్నమాట. వాళ్ళని నమ్మి మనం ఇంత దూరం వచ్చేసి ఇక్కడ మనకి జరగడానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? సో అలాగైతే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకా హౌస్ మేట్స్ కి సంబంధించిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. కువైటీ వాళ్ళ ఇళ్ళలో పనిచేసే వాళ్ళ ఆడవాళ్ళు ఎలాగరా అంటే పొద్దున్నే అయితే లేవాల్సి వస్తుంది. పొద్దున్న 5 గంటలకు అయితే లేయాలా. 5 గంటలకు లేచి వాళ్ళ స్కూల్ పిల్లలను అయితే రెడీ అయితే చేయాలి. దాని తర్వాత మళ్ళీ మేడం వాళ్ళు అయితే ఇంకా బయట వర్క్ చేసే వాళ్ళు అయితే వాళ్ళ వర్క్ కూడా అయితే చేయాల్సి వస్తుంది. పాపం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ప్రెజర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవ్వరు కూడా ఇంకా ఇక్కడికి వచ్చి
బాధలు పడిపోతా ఉంటారు. చాలా మంది వచ్చేసి ఏం చేస్తారు అంటే కోయిటి వాళ్ళ ఇండ్లలో నుంచి అయితే పారిపోతా ఉంటారు. ఎలా పారిపోతారంటే ఆ పని వల్లనో, లేదంటే వాళ్ళు కష్టపెట్టించడం వల్లనో, లేదంటే వాళ్ళు అరవడం వల్లనో అయితే చాలా మంది వచ్చేసి వాళ్ళ ఇండ్లలో నుంచి, కోయిటి వాళ్ళ ఇండ్లలో నుంచి అయితే ఎంబసీకి అయితే పోతా ఉంటారు. వాళ్ళకు కూడా పాపం చాలా కష్టం ఉంటుంది. ఎంబసీలో కూడా అయితే మనకైతే ఇంకా వెళ్తానే మనకి వాళ్ళైతే ఇంకా ఇండియాకి అయితే పంపించేయరు. అక్కడ కూడా మనం వచ్చేసి ఖచ్చితంగా ఒక 2 నెలలు అలాగైతే పడుతుంది అనమాట. 2 నెలల వరకు మనకు వైట్ పాస్పోర్ట్ వస్తుంది. వైట్ పాస్పోర్ట్ మీద అయితే పంపిస్తూ ఉంటారు. చాలా మంది, నేను ఒకటే అయితే చెప్పగలుగుతాను, అందరికి కూడా ఒకటే అయితే వినండి. ఎవరైనా కానీ రావాలనుకుంటే కువైట్కి మీ బంధువులు ఎవరైనా ఉండి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి, మీరు వాళ్ళని నమ్మేటట్టు అయితేనే, వాళ్ళని నమ్మి అయితే మీరైతే రాండి. అంతేగాని వేరే వాళ్ళని నమ్మి అయితే అస్సలు అయితే ఎవరు కూడా రాకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా ఇక్కడ అయితే కష్టం ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు వచ్చేసి మీకు చూసుకుంటారు. అలాగే మీరు వచ్చేసి ఎవరినంటే వాళ్ళని నమ్మేసి ఇక్కడికి వచ్చేసి బాధపడిపోయేసి ఎంత బాధ అవుతుందో తెలుసా. చాలా మంది అయితే సఫర్ అవుతా ఉంటారు. కువైట్ లో హౌస్ మేట్స్ కి పని చేసుకునే దానికి కొన్ని ఇళ్ళు అయితే చాలా మంచిగా అయితే చూసుకుంటారు, కొన్ని ఇళ్ళు అయితే చాలా కష్టంగా అయితే ఉంటది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అయితే కువైట్ కి వచ్చే ముందు 1కి 100 సార్లు ఆలోచించి ఖచ్చితంగా అది మంచి ఇల్లా, లేదంటే అక్కడ ఎలాంటి పని ఉంటుంది, దేని గురించి అక్కడ మనకైతే ఇంకా వర్క్ పిలుచుకుంటా అంటారు అని చెప్పేసి తెలుసుకొని అయితే రండి. ఇంకోటి ముఖ్యంగా వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే అంటే అస్సలు ఏజెంట్ గాలనేది అస్సలు అయితే ఎవ్వరు కూడా నమ్మద్దండి. ఎందుకురా అంటే ఏజెంట్ వాళ్ళని నమ్మి వచ్చినారే అనుకోండి, ఇక్కడ మనకి ఇంకా వాళ్ళైతే ఇంకా ఇండియాలో డబ్బులు తీసుకునేసి ఇక్కడ మనకైతే ఇంకా ఇసిపెట్టేస్తారు, ఇక్కడ పంపించేస్తారు. ఇక్కడ వచ్చి కష్టపడేది మీరే. అందుకోసము దయచేసి ప్రతి ఒక్కరు కూడా హౌస్ మేట్స్కి ఇంకా వర్కర్స్కి ఇంకా కోయిటి వాళ్ళ ఇండియాలోకి వర్కర్స్గా రావాలనుకుంటే ఆలోచించి రండి. అలాగే వచ్చేసి చాలా కష్టం ఉంటుంది. ఆ ఇండ్లలో వచ్చేసి కోయిటి పిల్లకాయలు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలా, కోయిటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలా, వాళ్ళు చెప్పే పని ప్రతి ఒక్కటి చెయ్యాలా. వాళ్ళు ఇంకోటి ఏమరా అంటే మనకి ఎక్కువగా వచ్చేసి ప్రెజర్ అయితే ఇస్తూ ఉంటారు. చెప్పిన పనే ఒకటికి 2-3 సార్లు అయితే చెప్తా ఉంటారు. ఆ పని ఇంకా మనం అయితే చెయ్యాలి. ఇంకోటి మనకు శాలరీ కావాలి, మనకి ఇంకా లైఫ్ ఏదైనా పర్లేదు, మనం కష్టపడి మనం వచ్చేసి సంపాదించుకుందాము, మన లైఫ్ అయితే గెయిన్ అయితే చేసుకుందాము అని చెప్పే వాళ్ళైతే ఇంకా రావచ్చు, పని చేసుకోవచ్చు ఇక్కడ మంచిగా. ఇంకా మనకైతే ఇంకా వాళ్ళందరూ కూడా వాళ్ళతో మంచిగా ఉండాలా. మెయిన్ ఫారు ఏం రా అంటే హౌస్ మంచిగా ఉండాలా. మనకి మెయిన్ ఇంపార్టెంట్ హౌస్ మంచిగా ఉండాలా. ఆ హౌస్ ఎలాంటిది, అందులో వచ్చేసి మనకి వచ్చిన తర్వాత కష్టపెట్టిస్తారా, లేదంటే ఇంకో విషయంలో మనకి ఏమైనా ఇబ్బందులు పెడతారా అని చెప్పేసి అయితే కరెక్ట్గా అయితే ఉండాలి. సో దయచేసి అందరూ కూడా అర్థం అయితే చేసుకోండి ఎందుకు చెప్తాను అని చెప్పేసి. ఎందుకు అంటే చాలా మంది వచ్చేసి అయితే రిపోర్ట్స్ అయితే చేస్తున్నారు. చాలా మంది వచ్చేసి కోయిటి వాళ్ళ ఇండ్లలో నుంచి అయితే ఎంబసీలకు అయితే వెళ్ళిపోతున్నారు. అందుకోసము ఒక వీడియో నా ద్వారా మీకోసం అయితే అందించాలని చెప్పేసి అనుకుంటాను. సో ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వండి. ఏదైనా కానీ మీకు ఏమైనా దీంట్లో ఏమైనా డౌట్లు ఏమన్నా ఉంటే ఈ వీడియోలో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.